సుందర్ సింగ్ కావాలా, అలాంటి వాడిని కావాలని అని ప్రార్థన చేస్తే దేవుడు ఒకరోజు దర్శనం ఏదట, నాకు ఒరిజినలే కావాలి కానీ డూప్లికేట్ జిరాక్స్, నాకు ఒక్క సాధు సుందర్ సింగ్ చాలు, నాకు భక్త సింగే కావాలని పిలుచుకున్నాను. ఉంటావా? స్తోత్రం కలుగునుగా. మరొక భక్త సింగ్ పుట్టడు, మరొక యోగు గారు పుట్టడు. మీకు తెలుసో తెలియదు, నీలాంటి వ్యక్తి 100% నీలాంటి వ్యక్తి మరొకరు పుట్టరు. నీకు నువ్వే స్పెషల్. అది దేవుని ప్రణాళిక. స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ముగిస్తాను, ఈరోజు టైం అయిపోయింది. ప్రభు చిత్తతో వచ్చారు మాట్లాడుకుందాం. గుర్తుంటే ఇలా మొదలు పెడుతున్నాను, ఇంకో దానికి వెళ్ళిపోతాను, మర్చిపోయి మళ్ళీ సంగతి తయారు చేసుకుంటాను. ఇలా పరిశుద్ధాత్ముడి పాఠంలో అక్కడ ప్రేమ, సంతోషము, ఆ సంతోషం అనే చెప్పాలి. ఇలా నోట్స్ తీసినాక అలా కనపడతాం, కానీ మూమెంట్ అంతా దీని మీద ఉంది. ఇప్పటివరకు నేర్చుకున్న విషయాలు యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకి ఇవి రాయబడ్డాయి. ఏం బుద్ధి తెచ్చుకుందాం వీళ్ళని చూసి అంటే, ఆయన దయగలిగిన వాడు. ఆ రాజు ఎలాంటి వాడండి? దయగలిగిన వాడు. సహాయం చేశాడు, ఇతరులు పట్టణాలు కట్టించాడు. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. రెండవది, తండ్రి మంచివాడు. ఆయన తండ్రి మంచివాడు గనక, అమ్మజ్జ మంచివాడు గనక ఆయన మార్గం, ఆయన తల్లిదండ్రులు ఏం చూపించారు ఆ మార్గం నడిచారు. మీరు కూడా మీ తల్లిదండ్రులు మీ పిల్లలకు మంచి మార్గాన్ని చూపించండి. మీ మరణం తర్వాత ఏం చెప్పుకుంటారండి? ఏం చెప్పుకుంటారు? మా తల్లిదండ్రుల ఆస్తి గురించి ఎక్కువసార్లు మాట్లాడుతున్నాను నేను, మా తల్లిదండ్రుల నీతి గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ చాలాసార్లు వచ్చింది స్టేజ్ మీద. మా తల్లిదండ్రుల నీతి గురించి వచ్చిందని అన్నటువంటి మాట, మా తల్లిదండ్రుల సంపాదన గురించి వచ్చిందా? కొంచెం మాట్లాడడం. ఎందుకు సంపాదన ఎక్కువసార్లు మాట్లాడవరా? సంపాదన ఎవరికి శాస్త్రం ఉంది? సంపాదించారు, వెళ్ళిపోయారు, వాళ్ళకి శాస్త్రం అయిందా? వారసత్వం మాకు వచ్చింది, పోతుంది, మేము పోతాం, నేను పోతాం, మాకు శాస్త్రం. సంపాదన కాదు, తరతరాలు వెళ్ళేది. నోవాహు వంశావళి అన్న దగ్గర ఏం రాయబడుతుంది? కుమారుడి పేరు రాయాలి. నేను రాయబడిందా? ఆది కాండం. కొంచెం అక్కలారా తీయండి, కొంచెం ముగించుకుందాం. చదువు 6వ అధ్యాయం 9వ వచనం. నోవాహు వంశావళి అన్నది ఏం చెప్పాలి అసలు? పెద్ద కుమారుడు ఎవడు, చిన్న కుమారుడు ఎవడు, మనవాడు ఎవడు, ముని మన, ఇది కదా చెప్పాల్సింది. అక్కడ ఏం రాశారు? నోవాహు వంశావళి ఇదే. ఏంటంటే ఆయన వంశం నీతిని స్థాపించిన వంశం. స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం కలుగునుగాక. తల్లిదండ్రులారా, మీ పిల్లల కోసం మీరు నీతిని విత్తండి, నీతిని స్థాపించండి, యథార్థతను స్థాపించండి. నా తండ్రి అంటే ఆస్తి లేదా? లేదండి. ఆస్తి లేకుండా 3 ఖండాల దేశం ఎలా, ఆ 3 దేశాల్లో సేవ ఎలా జరిగింది అంటే, అక్కడే ఉన్న ఒక సంఘ పెద్ద వచ్చాడట. అయ్యా, మా పాస్టర్ గారు ఎప్పుడు ఈ బెంచ్ దగ్గర కూర్చునేది, ఆదివారం కాకుండా వేరే రోజుల్లో ఈ బెంచ్ దగ్గర కూర్చొని కన్నీరు కార్చి 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 ఆయన కన్నీరు పడి ఈ చెక్క కుళ్ళిపోయింది, ఈ చెక్క తెగిపోయింది. ఇక్కడ ఆయన ఏడుస్తూ ఉండేది, ఎప్పుడు చూడు ఏడుస్తూ ఉండేది, ప్రజల కొరకు కన్నీరు కారుస్తూ ఉండేది. అయ్యా, వాళ్ళు మారలే, వీళ్ళు మార్చయ్యా, వాళ్ళు నడిపించయ్యా, వీళ్ళు బాగలేరయ్యా, వీళ్ళు తాగుతున్నారయ్యా, వీళ్ళు కళ్ళారా చూస్తున్నాను, వీళ్ళు గొడవలు నాకు తెలుసు, వీళ్ళు త్రాగుడు నాకు తెలుసు, నువ్వు మార్చు ప్రభువా అని కన్నీరు కారుస్తూ ఉంటే కన్నీరు కార్చి కార్చి ఈ చెక్క మీద పడి చెక్క కుళ్ళిపోయింది. ఆయన జ్ఞాపకార్థం దీన్ని బాగు చేయలేదు. ఇదేనయ్యా ఆయన సంపాదించిన ఆస్తి. ఈ ఆస్తి ఆ దేశాలకు సేవ జరిగిందన్నమాట. కన్నీళ్ళు కారిపోయింది. నీతిని వారసత్వంగా ఇచ్చారు, ప్రార్థనలు వారసత్వంగా ఇచ్చారు. తిమోతికి అంటాడు, నీ అవ్వలో, నీ తల్లిలో, నీ అమ్మమ్మలో ఈ విశ్వాసం ప్రారంభించింది. వారసత్వంగా విశ్వాసం వచ్చింది, వారసత్వంగా పరిశుద్ధత వచ్చింది, వారసత్వంగా నీతి వచ్చింది, వారసత్వంగా యథార్థత వచ్చింది. సంగమా, ఇదే ప్రసంగం మన నగరంలో చెప్పుకున్నాం, కానీ పూర్తిగా అది వేరు, ఇది వేరు. దాంట్లో 10 పైసలు కలిసిందే వెళ్ళ. మళ్ళీ ఇదే ప్రసంగం నేను శుక్రవారం కూడా చెప్పుకున్నాం, అది వేరేంది ఇది వేరేంది, ఒక 10 పైసలు కలిసిందేమో. మళ్ళా చెప్పుకున్నాం 10 పైసలు కలుతుంది కానీ 90 పైసలు వేరే ఉంటుంది. ఉన్నాయి అలా లేని చెప్పట్లేక. నోవాహు వంశావళి ఇదే. ఏంటా వంశం?
నీతిమంతుల వంశం. స్తోత్రం కలుగును గాక. నీ తల్లి నీకు ప్రార్థన వరాన్ని, ప్రార్థన భారాన్ని, ప్రార్థన విషయాలను నీకు పంచిపోతే నా తల్లి ప్రార్థకురాలండి. మాటలే కాదు పిల్ల, ఇది కూడా అవసరం. అమ్మలారా మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి, ఏడవండి. స్త్రీలారా రే మొదటి జామున లేచి నీ పసిబిడ్డల కొరకు చేతి లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా మీ హృదయాన్ని కుమ్మరించండి. స్త్రీలు పురుషులు ఒక ప్రార్థనా వారసత్వం ఇవ్వండి. మీ కుటుంబానికి ఒక ప్రార్థనా వారసత్వం ఇవ్వండి. ఒక నీతి కలిగిన వారసత్వాన్ని ఇవ్వండి. ఒక యథార్థతతో కూడిన వారసత్వాన్ని ఇవ్వండి. ఒక పరిశుద్ధతను పంచండి. నీ నుండి నీ కుమారునికి పరిశుద్ధత అవలము రావాలా, నీ కుమార్తెకు. అలాంటి వారిని ఎవరెవరిని ఎంత ఆశీర్వదించాలో, ఎంతమంది చేయాలో దాన్ని ఎవరు ఆపలేదు. ఎవరి తరం కాదు. ఈ మధ్యన పిల్లలు పాట పాడుతున్నారు. ఆ పాట నాకు పాట పాడినప్పుడు అడ్డుపడు వాడేవాడు, అడ్డగించు వీడేవాడు, వాడేవాడు వీడు, మొత్తం పాట మొత్తం వాడేవాడు వీడేవాడు. ఏం రాజా మొత్తం అవి పార్టీలలో పాటలు ఉంటాయి అనమాట. పార్టీ పాటలు ముందుకు వస్తున్నాను ఆపేదేవాడు, నిన్ను ఊపేదేవాడు, ఈ ఏదో ఉంటుంది డైలాగ్ అని. మనడు కూడా గట్టిగా బాగా రేజ్ అయిపోయి అసలు దేవుడు ఆపేదేవాడు, దేవుడు కార్యం ఆపేదేవాడు. నీ పరిశుద్ధతను నీ కుమారునికి పంచితే, సాక్ష్యంగా చూపించగలిగితే, జీవితాంతాన్ని ఇవ్వగలిగితే, నీ మాటలు సమస్తం ఒక నీతి వారసత్వాన్ని ఇవ్వగలిగితే, విశ్వాస వారసత్వాన్ని ఇవ్వగలిగితే, యథార్థత వారసత్వాన్ని ఇవ్వగలిగితే, తండ్రి ఇచ్చాడు మధ్య తండ్రి చర్య అంతటి ప్రకారము కుమారుడు యథార్థవంతుడిగా ప్రవర్తించను. ఆకలి అవుతుంది. ఆదివారం భోజనాలు ఇవ్వంతా అలసిపోయారు. అరిసి నేను అలసిపోవాలి. షుగర్ పేషెంట్ని, 14 సంవత్సరాలు షుగర్ పేషెంట్. వెడికడే అన్నం తింటాడు. నేను తినే అన్నం ఒకరు బాగా తినే అన్నం నేను 5 సార్లు తింటాను. తక్కువ తింటాను. హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి దయాగుణం గలవాడు, రెండోది దేవుని యథార్థంగా ప్రవర్తించేవాడు, మూడోది దేవుని ఆశ్రయించేవాడు. ఈ 3 కారణాల చేత దేవుడు ఆయన ఏం చేశాడు? నీతిగా బ్రతికేవాడు ప్రారంభంలో డెవలప్ అయినట్టు కనపడదు. పాపాత్ములు చాలా త్వరగా డెవలప్ అవుతారు. మోసగాళ్ళు చాలా త్వరగా. కష్టపడి సంపాదించేవాడు తెల్లారికి లక్షల రూపాయలు ఎక్కడ వస్తాయి? దొంగతనం చేసేవాడికి ఏమవుతుంది? ఒక రాత్రి వెళ్ళాడు, దొంగతనం సక్సెస్ అనుకో, 1 లక్ష వస్తుంది, కోటి కూడా వాడు తెల్లారి బట్టలు మారిపోతాయి, బండి మారిపోతుంది, మాటలు మారిపోతాయి, ఆలోచన మారిపోతుంది, సింపుల్ మారిపోతుంది, తిండి మారిపోతుంది. మోసపూరితమైన ధనం త్వరగా వస్తుంది, కానీ అది పాపం. కష్టపడేవాడు నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము. అది మెల్లగా ప్రాణమున్న ధనంలాగా పెరిగితాడు. కాబట్టి కంగారు పడకండి. నేను అభివృద్ధి చెందలేదని కంగారు పడకండి. నేను డెవలప్ కాలేదని కంగారు పడకండి. కానీ కంగారు పడాల్సిన విషయం ఏంటంటే నీతిగా బ్రతకడానికి కంగారు పడాలి. స్తోత్రం కలుగును గాక. యథార్థంగా బ్రతకడానికి తొందరపడాలి. నిత్యము దేవుని ఆశ్రయించడానికి తొందరపడాలి. ఆ తర్వాత దేవుడు ఎవరిని ఎంత చేయదలిచాడో అంత చేస్తాడు. ఆయన ఎవరు ఆపలేదు. దేవుడు నీకు ఇచ్చే దీవెన ఎవరు సాధారణ వల్ల కాదు, మనుషుల వల్ల కాదు. యేసుకు కలిసి మంత్రి చేస్తారన్నాడు. ఎవడు ఆపాడు? అన్నదమ్ములు ఆపారా? తల్లిదండ్రులు కూడా కొద్దిగా అడ్డం పలికారు. ఇలాంటి మాట మాట్లాడక ఏ పని అన్నారు? తల్లిదండ్రులు ఆపగలిగారా? ఆపలేదు. శత్రువులు ఆపారా? ఆపలేదు. కొన్నోడు ఆపాడా? ఆపలేదు. నేరం పెట్టిన ఆపారా? ఆపలేదు. జైలు అధికారులు ఆపారా? ఆపలేదు. దేవుని ప్రణాళికను ఎవడు ఆపలేడు. ప్రపంచవ్యాప్తంగా దేవుని చిత్తమే జరిగి తీరుతుంది. స్తోత్రం కలుగును గాక. ఆ దేవుని చిత్తాన్ని జరిగించే వారికి కావాలి. మనం ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం.